అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ రికార్డు స్థాయి వృద్ధి సాధిస్తోంది. రాష్ట్ర ప్రజలపై నెల నెల భారీగా అప్పుల భారాన్ని మోపుతూ సంపద సృష్టిలో తిరోగమనంలో వెళ్తోంది. రానున్న రోజుల్లో మరింత గడ్డు కాలం గడ్డు పరిస్థితి దాపురించేలా చేశారు. హామీలను ఎగ్గొడుతూ బడ్జెట్ లోపల బయట అప్పులు చేయటంలో మాత్రం రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తానని ఎన్నికల ముందు డబ్బా కొట్టిన బాబు అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించారు. ఏడాదిన్నర పాలనలో ఏ సర్కార్కు సాధ్యం కాని ఘనత చంద్రబాబుకే దక్కిందంటున్న సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో 5 నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి సర్కారు చేసిన అప్పు 55,932 కోట్లు. ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం 61,578 కోట్లు. అప్పు కూడా కేవలం ఒక 5,000 కోట్లు తక్కువగా దాదాపు ఆదాయంతో సమానంగా చేశారన్నమాట. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారుతున్న తరుణంలో జీఎస్టీ సంస్కరణల వల్ల తగ్గే ఆదాయంపై మరింత ఆందోళన కనిపిస్తోంది. కేంద్రం ఈ సంస్కరణల వల్ల రాష్ట్రానికి 10% నష్టం రావచ్చని భావిస్తుంటే రాష్ట్రాలు మాత్రం తమ బడ్జెట్ అంచనాల్లో 20% రాబడిపై ప్రభావం ఉంటుందని భావిస్తున్నాయి. ఈ భయం ఉన్న కొన్ని రాష్ట్రాలు బహిరంగంగా చెప్పలేకపోతున్నాయి. దేశంలోనే అత్యధిక అప్పు చేసిన రాష్ట్రం ఏపీనే కావడం విశేషం. ఏపీ తర్వాత మధ్యప్రదేశ్ 43,657 కోట్లు, రాజస్థాన్ 31,285 కోట్లు, కేరళ 27,000 కోట్లు, కర్ణాటక 19,000 కోట్ల మేర అప్పులు చేశాయి. గతంలో వైసీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం సగటున నెలకు 5,500 కోట్లు అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని చంద్రబాబు, జనసేన అధినేత ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు అలాగే ఎల్లో మీడియా వారు విపరీతంగా దుష్ప్రచారం చేశారు. అప్పట్లో 2 ఏళ్ల కరోనా సంక్షోభం వల్ల అన్ని రాష్ట్రాల ఆర్థిక స్థితి కుదేలైందన్న విషయాన్ని కప్పిపుచ్చి మరీ ప్రచారం చేసేవారు. బీజేపీ అధ్యక్షురాలుగా ఆ రోజుల్లో ఉన్న దగ్గుబాటి పురంధరేశ్వరి వారికి వంత పాడుతూ ఏపీ అప్పుపై విచారణ చేయాలని కేంద్రాన్ని ఫిర్యాదు చేశారు. విశేషం ఏమిటంటే విభజన నాటి అప్పు 2014 టర్మ్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు కలిపి సుమారు 3.5 లక్షల కోట్ల రుణాన్ని కూడా జగన్ ఖాతాలో వేసి దుర్మార్గంగా ప్రజలను నమ్మించే యత్నం చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం నెలకు సుమారు 11,000 కోట్ల రుణం తీసుకుంటోంది. ఈనాడు వంటి ఎల్లో మీడియా జగన్ హయాంలో అప్పు చేసినప్పుడల్లా అది ఎంత చిన్న మొత్తమైనా ఏపీ అప్పుల చెప్పు అయిపోయిందని మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించేది. అలాగే వారి టీవీల్లో విపరీతంగా ప్రసారం చేసేవారు. కానీ అదే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే కేవలం 15 నెలల్లోనే దాదాపు 2 లక్షల కోట్ల అప్పు చేసినా ఈ మీడియా కిమ్ అనడం లేదు. పైగా దీనికి ఇదంతా రుణాల సమీకరణ, నిధుల సమీకరణని ముద్దు పేరు పెట్టుకుని రాస్తున్నాయి. ప్రభుత్వం చూపించే లెక్కల ప్రకారం 1.17 లక్షల మొత్తం నిధులు రాష్ట్రానికి 5 నెలల్లో సమకూరితే అందులో సింహభాగం అప్పులే కావడం గమనార్హం. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రస్తుతం చేస్తున్న అప్పు గురించి నోరెత్తడం లేదు. పైగా ఇప్పటికీ చంద్రబాబు ఆయా సభల్లో జగన్ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసిందని అసత్య ప్రచారం సాగిస్తుంటారు. బడ్జెట్లో తెలిపిన లెక్కలను పరిగణలో తీసుకుంటే ఈ ఏడాది తీసుకోదలిచిన అప్పుల్లో 3/2 వంతుల మేర అప్పుడే ప్రభుత్వం తీసేసుకుందని, ఇది ప్రమాదకరమైన ధోరణి అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జగన్ టైం నాటి 2023 ఆర్థిక సంవత్సరంలో మొదటి 5 నెలలతో పోల్చి చూసుకుంటే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సుమారు 8,752 కోట్ల రాబడి తగ్గిందని కాగ్ వెల్లడించింది. అలాగే అదే కాలానికి ప్రభుత్వం పెట్టే వ్యయంలో కూడా 10,623 కోట్లు తగ్గిందని, దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కనబడుతోందని మీడియాలో విశ్లేషణలు వచ్చాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే టీడీపీ కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ జగన్ టైం నాటికన్నా ఈ ఏడాది 5 నెలల్లో కేంద్రం నుంచి 16,000 కోట్ల ఆదాయం తక్కువ వచ్చిందని తేలుతోంది. ఆదాయం ఆశించినంత రాక రెవెన్యూ లోటు, అప్పుల వల్ల ద్రవ్యలోటు తీవ్రంగా పెరుగుతున్నట్లు లెక్కలు సూచిస్తున్నాయి. ఈ లెక్కలు గమనిస్తే కూటమి సర్కార్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఆరోగ్యం క్షీణించినట్లు కనబడుతోంది. రెవెన్యూ లోటులో దేశంలోనే మొదటి 5 స్థానాల్లో ఏపీ ఉంది. మరోవైపు ప్రభుత్వం ఆయా రంగాలకు చెల్లించవలసిన బకాయిలు 1,000 కోట్లు ఉంటున్నాయి. ఉదాహరణకు ఒక ఆరోగ్యశ్రీ బకాయిలే 2,700 కోట్లని స్వయంగా శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఉద్యోగుల బకాయిలు 30,000 కోట్ల వరకు ఉన్నాయని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి అంటున్నారు. వీటితో పాటు వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలు అనేకం నెరవేర్చలేదు. వాటిని అరాకొరగా అయినా చేయాలంటే మరింత అప్పు చేయక తప్పని పరిస్థితి ఉంది. ఈ దశలో జీఎస్టీ సంస్కరణలు రావడం రాష్ట్రాలకు ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. పైకి మాత్రం ఈ సంస్కరణలను
స్వాగతిస్తున్నట్లు చెబుతూ లోపల మాత్రం ప్రభుత్వ పెద్దలు కలవరపడుతున్నారు. తెలంగాణలో జీఎస్టీ మార్పుల వల్ల నష్టం 7,000 కోట్ల వరకు ఉండవచ్చని లెక్కించారు. ఏకపక్షంగా కేంద్రం నిర్ణయం తీసుకుని భారాన్ని రాష్ట్రాలపై మోపిందని, ఇందుకు నష్టపరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ఏపీలో కూడా 8,000 కోట్లకు పైగా నష్టం ఉందని లెక్కలు కడుతున్నారు. అసలే రెవెన్యూ లోటుతో కింద మీద పడుతున్న తరుణంలో ఈ సమస్య వచ్చింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఆ అధికారిక సమావేశాల్లో వివిధ శాఖల బడ్జెట్లో కోతలు పెట్టడానికి మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా విద్య, వైద్య రంగాలను బలి చేయడానికి సిద్ధమవుతున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ టైంలో నాడు నేడు కింద ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేస్తే ఇప్పుడు దానికి దాదాపు మంగళం పలికినట్లేనా అన్న సందేహం వస్తోంది. జిల్లా కలెక్టర్ల సమావేశంలో విరాళాలు ఆయా సంస్థల నిధుల కోసం ప్రయత్నిస్తున్నామని ఉన్నతాధికారులు చెప్పడమే నిదర్శనం. అలాగే సంజీవని కార్యక్రమం చేపట్టడం, ఇతర పద్ధతుల ద్వారా ఆరోగ్య శాఖలో బడ్జెట్లో 30% తగ్గించవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జీఎస్టీ సంస్కరణల ఫలితంగా రాబడి తగ్గుతుండడంతో రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖలకు కూడా ఖర్చు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలని శాసనసభలోనే ఆయన వ్యాఖ్యానించడం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఏతావాత రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా మరింత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు.